ఎప్పుడన్నా మీరు పిత్తినప్పుడు పక్కన వాళ్ళు వాసన వస్తుందని చెప్పారా మీకు? నా పేరు డి సుబ్రహ్మణ్యం. డి సుబ్రహ్మణ్యం. వయసు ఎంత? వయసు ఉన్నదండి నాకు 74 దాకా ఉన్నది. 74. ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మేము హాస్పిటల్ చూపించుకున్నాము, షుగర్ పరీక్ష చేసుకున్నాము. తినింది అరుగుతుందా? తినింది బాగానే అరుగుతుందా? రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్తావు? దొడ్డికి ఎన్నిసార్లు వెళ్తావు? ఒకసారి 2 సార్లు పోతా. రోజు పొద్దునే పోతా, లేదు సత్నాలు ఒకసారి 2 మాటగా పోతా రోజుకి 2 సార్లు. ఓకే. పిత్తుతావా? పిత్తులు వస్తాయా? పిత్తులు గాలి బాగా పోతుంది. గాలి బాగా పోద్ది. వస్తుందా వాసన? వాసన రాదు. వాసన రాదు, అసలు రాదు. గాలి పోతుంది కానీ వాసన రాదు, శబ్దం రాదు. శబ్దం రాదు, వాసన రాదు, రాదు, కంపు కొట్టదు. కంపు కొడతాం. అంటే 3 సార్లు పిత్తుతావు రోజుకి? అదే 2 మాసం 3 మాసం అయితే ఎప్పుడన్నా మీరు పిత్తినప్పుడు పక్కన వాళ్ళు వాసన వస్తుందని చెప్పారా మీకు? ఎప్పుడన్నా మీరు పిత్తినప్పుడు పక్కన వాళ్ళు వాసన వస్తుందని చెప్పారా మీకు? అదంతా ఏముండదు, బాగానే ఉంటుంది నాకు ఆరోగ్యం. అవి పిత్తినప్పుడు వాసన రాదు మీకు? రాదు. సౌండ్ రాదు? రాదు. నిశ్శబ్దంగా వేస్తారనమాట. వెళ్ళిపోతుంది. ఓకే. పక్కన వాళ్ళు ఎవరు కూడా వాసన వస్తుంది నువ్వు పిత్తామని అనరు? ఎవరు అనరు ఇప్పుడు దాకా అనలా? ఓకే, మంచిది.